నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య అన్న మమ్మల్ని కుక్కలు అంటోంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ, ఆ పార్టీలోని నేతలు అంటే కొడాలి నాని, రోజా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఇంకా సోషల్ మీడియాలోని కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఉండే వైసీపీ సైన్యం కావచ్చు, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డితోటి అన్న షర్మిల చూసావా మమ్మల్ని కుక్కలు అంటోంది అని చెప్పేసి అంటున్నట్టుగా పెట్టాను. నిజానికి ఈ మాట షర్మిల అన్నారా అంటే ఎస్, 100% కాదు 200% షర్మిలానే అన్నారు. స్వయంగా తన నోటితో తానే నీ పార్టీలోని నేతలనాలో లేకపోతే కుక్కలనాలో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నావు, నీకు డైరెక్ట్గా మాట్లాడే ధైర్యము దమ్ము లేక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల తన పర్సనల్ విషయాలని ఆ పార్టీలోని అంటే వైసీపీలోని నాయకులు ఒకవేళ రాజకీయ విషయాలు మాట్లాడితే ఓకే, నేను ఎప్పుడైనా ఏ స్టేజ్ మీదైనా డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నా, కానీ పర్సనల్ విషయాలు మాట్లాడడానికి మీరెవరు, మీకేం అర్హత ఉంది, ఆ విషయాల గురించి మీకేం తెలుసని మాట్లాడతారు? అయితే రాజశేఖర్ రెడ్డికి తెలుసు, లేకపోతే విజయలక్ష్మికి తెలుసు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నాకు తెలుసు, అంతేగాని మీరెవరు, మీకేం తెలుసని మాట్లాడతారు అని చెప్పేసి నిగ్గదీసి అడిగింది. ఒక్కొక్కళ్ళని అడగటమే కాదు, ఆ పార్టీలోని సైతాన్ సైన్యాన్ని అంతా కూడా నా మీదకు తోలుతున్నావు, నీకు ధైర్యం లేకే నువ్వు వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనకాల దాక్కుని వాళ్ళతో మాట్లాడిస్తున్నావు అని చెప్పేసి షర్మిల ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టింది. సో అయితే ఈ మాటలన్నీ నా నోటి నుంచి వినడం దేనికి? షర్మిల ఏం మాట్లాడారో ఒక్కసారి మీకే వినిపిస్తాను, మీరు కూడా చూడండి అలాగే వినండి. నిజం కాదని విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ ఇందాక ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నా. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకి చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేదా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదు అంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేదా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకి వచ్చి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ వరకు విన్నారు కదా. దీని సారాంశం ఏంటంటే 2 రోజుల క్రితం వైఎస్ విజయలక్ష్మి ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఆ లెటర్లో మొత్తం అంతా కూడా ఆవిడ ఓపెన్గా చెప్పేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 4 మనవరాళ్ళకి మనవడికి అంటే జగన్మోహన్ రెడ్డి 2 పిల్లలకి అలాగే షర్మిల 2 పిల్లలకి మొత్తం మనవ సంతానానికి అందరికీ కూడా సమానంగా పంచాలన్నది రాజశేఖర్ రెడ్డి కోరిక. ఆయన సన్నిహితులందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ ఇప్పుడు షర్మిలకేవో ఆస్తులు ఇచ్చేసినట్టుగా లేకపోతే డబ్బంతా కూడా ఇచ్చేసినట్టుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, దాంట్లో నిజం లేదు అని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది కూడా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? షర్మిల పదే ఇక్కడ ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే బాబాయ్ మర్డర్ కేసు విషయం కావచ్చు, అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలోనూ అన్యాయం చేశాడు, అలాగే బాబాయ్ హత్య విషయంలో కూడా అన్యాయం చేస్తున్నాడు. ఆ హత్య వెనుక ఎవరి హస్తం ఉందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళని కాపాడుతుంది కూడా వైసీపీ వాళ్ళే అని చెప్పేసి ఆవిడ కొంత ఓపెన్ స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులంతా బయటకు వచ్చి ఆస్తుల విషయం మాట్లాడారు. బాబాయి హత్య కేసు విషయాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించేసి అసలు దాని గురించి ప్రస్తావించకుండా కేవలం ఆస్తుల విషయం మాట్లాడారు. ఆస్తుల కోసమే షర్మిల మాట్లాడుతుంది, ఆస్తుల కోసమే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగా నిలబెట్టి మాట్లాడుతుంది, ఆయన పరువుని బజారుకి ఈడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ఆస్తులు ఆవిడకి ఇచ్చాడు, సొంత ఆస్తులు కూడా ఇచ్చాడు, ఆస్తుల చిట్టా ఇచ్చినవి మా దగ్గర ఉన్నాయి చెప్పమంటారా అని చెప్పేసి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అలాగే సతీష్ రెడ్డి కూడా వైసీపీలో కీలక నేత కదా ఆయన కూడా. సో ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడేసరికి విజయలక్ష్మి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యకి కడుపు మండిపోయింది. అసలు ఇవ్వకుండానే ఆస్తులు, ఒకవైపు షర్మిల కొడుకు కూతురికి అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని భరించలేకపోయింది. మొత్తం అంతా కూడా వైసీపీలోని నాయకులతో కూడా అబద్ధాలు చెప్పిస్తుంటే ఆవిడ ఓర్చుకోలేకపోయింది. ఎంత ఓర్చుకుంటుంది? భూదేవికైనా ఓర్పు ఒక స్థాయి వరకే ఉంటుంది, ఆ తర్వాత బ్రద్దలైపోతుంది అంటారు కదా. అలాగే వైఎస్ విజయలక్ష్మి గుండె కూడా బ్రద్దలైపోయింది. బయటకు వచ్చి ఆవిడ నిజాలు చెప్పలేని పరిస్థితి. కానీ ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా, అందుకే ఆవిడ సంతకంతో లాయర్ నోటరీతోటి ఒక స్టాంప్ వేయించి లెటర్ రిలీజ్ చేసింది.
లెటర్ రిలీజ్ చేస్తే ఏం చేశారు, ఈ లెటర్ అంతా ఫేక్ లెటర్, ఇది వైఎస్ విజయలక్ష్మి లెటర్ కాదు అని చెప్పేసి మళ్ళీ వైసీపీలోని కొంతమంది సైన్యం చేత మాట్లాడించడం మొదలుపెట్టింది వైసీపీ అధిష్టానం. సో ఈ క్రమంలో షర్మిల బయటకు వచ్చి ఈ మాటలు చెప్పారు. అంటే మీరు ఆ లెటర్ని కూడా నమ్మటం లేదా, వైఎస్ విజయలక్ష్మి సంతకం పెట్టించి లాయర్తో నోటరీ చేయించి స్టాంపు వేయించి పంపించడం కానీ మీకు నమ్మకం లేదా, దాన్ని ఫేక్ లెటర్ అని ప్రచారం చేయిస్తున్నారు. ఒకవేళ మీకు అంత నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన తల్లికి ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఇది ఫేక్ లెటరా లేకపోతే నువ్వే రిలీజ్ చేసావా మమ్మీ అని చెప్పేసి. ఒకవేళ నువ్వు రిలీజ్ చేయకపోతే సాక్షి రిపోర్టుని పంపిస్తానని చెప్పేసి ఆయన అడగొచ్చు కదా అని చెప్పి ఇక్కడ షర్మిల ఓపెన్గా అడుగుతున్నారు. సో ఇంకా ఏమంటున్నారో చూద్దాం. నా సంతకం కాదు అని, ఎందుకంటే ఇది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి, కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు దమ్ము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాటెవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాటెవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా. విన్నారు కదా, ఇదే నేను టైటిల్లో కూడా పెట్టింది. ఆవిడ నోటితో ఆవిడే మీ పార్టీలోని నాయకులనాలో కుక్కలనాలో అని చెప్పేసి మాట్లాడింది. ఎంత కడుపు మంట లేకపోతే ఆ మాట మాట్లాడుతుంది షర్మిల. ఇంటి సొంత విషయాల్లోకి నాయకుల్ని తీసుకొచ్చి మాట్లాడించడం అనేది ఆవిడ భరించలేకపోయింది. మొత్తం మీద ఆవిడ ఒక స్థాయికి, ఆ కోపం అనేది ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి ఏంటి అనేది మనం ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో చూసాం. అయితే ఇక్కడ షర్మిల గురించి ఈ మాటలు మాట్లాడడానికి కొంతమంది తప్పుపడుతున్నారు. అంటే నాయకులు అనాలా, కుక్కలు అనాలా, అంటే ఒకప్పుడు వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళారు, మీ ఇళ్ళకి వాళ్ళు వచ్చారు కదా. ఈవిడ పాదయాత్రలు చేస్తున్న టైంలో మరి ఇలాంటి నాయకులు అందరి ఇళ్ళకి వెళ్ళారు. అలాగే వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో షర్మిల ఇంటికి, అంటే రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కాకముందు, సీఎం అవ్వడానికి ముందు, సీఎం అయిన తర్వాత కూడా వీళ్ళింటికి వచ్చారు వాళ్ళంతా. సో ఇప్పుడు సడన్గా వాళ్ళందరినీ కుక్కలు అనడం ఏంటి, అది తప్పు కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, షర్మిల ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీలో రోజా లాంటి వాళ్ళు మాట్లాడే బూతులు కావచ్చు, గతంలో కొడాలి నాని, ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఆయన బూతుల్ని పక్కన పెట్టేసి కొంచెం ఆ కేసులకు భయపడ్డాడో లేకపోతే పైనుంచి ఆర్డర్స్ రాలేదో, ఇంకా బూతులు తిట్టమని ఆర్డర్స్ రాలేదో తెలియదు, కానీ కొద్దిగా బూతుల్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నాడు. తిట్లు బూతులు అన్నీ కూడా పక్కన పెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేకపోతే జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన నీచమైన మాటల కంటే షర్మిల చాలా పద్ధతిగా మాట్లాడింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. సో మరి ఇంకా ఆవిడేం మాట్లాడిందో విందాం. మాట్లాడించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా. ఇంకో విషయం కూడా అంటున్నారు ఇందాక, ఇప్పుడు ఇది ఇందాక కూడా నేను చెప్పిన మాట ఇదే. జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకుల్ని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి షర్మిల కోప్పడ్డారంటున్నారు. ఎస్, నిజమే. అది వాళ్ళ ఆస్తుల విషయం, వాళ్ళ ఇంటి విషయం, రాజకీయాల విషయం కాదు. ఎంఓయూ కుదుర్చుకున్న విషయం షర్మిలకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మూడో వ్యక్తులకు ఎలా తెలుస్తుంది? అయితే గీతే ఆ ఎంఓయూ విషయం బయట పెట్టింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే. నేనైతే ఇంతవరకు బయట పెట్టలేదు ఆ ఎంఓయూని అంటుంది షర్మిల. మరి ఈ విషయాన్ని నేను కూడా బయట పెట్టలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు? ఒకవేళ బయట పెట్టాడు అనుకోండి, ఎస్ ఈ కారణం వల్ల నేను బయట పెట్టాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పష్టం చేయటం లేదు? ఇలాంటివన్నీ కూడా వైసీపీలోని కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా తిప్పి కొడతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకని అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు నాయకులు కార్యకర్తలు మాట్లాడటం వేరు, కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి ఒక స్పష్టతనిస్తే దానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే బాగుంటుందేమో అని చెప్పేసి ఆ పార్టీలోని కార్యకర్తలు నాయకులు కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో మాట్లాడిన మాజీ మంత్రులు ఎవరైతే ఉండేవారో, అంటే ఏదైనా ఇష్యూ వస్తే చంద్రబాబుని ఏకిపడేయడానికో లేకపోతే పవన్ కళ్యాణ్ని విమర్శించడానికో లోకేష్ని తిట్టడానికో ముందుకొచ్చిన నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
అటు అంబటి రాంబాబు కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా నీడ్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు మాట్లాడాల్సిన నేతలంతా ఏమైపోయారు? జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర మంత్రులు, అంటే గతంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కావచ్చు, పాపం ఆయనకి ఇప్పుడు అనారోగ్యంగా ఉందనుకోండి, లేకపోతే పాముల పుష్పశ్రీవాణి కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నారు మేకతోటి సుచరిత కావచ్చు, తానేటి వనిత కావచ్చు, అంటే లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఇంతమంది పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఈ ముగ్గురు నలుగురు నాయకుల్ని మాత్రమే ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫస్ట్ ఈయనే తెర మీదకి తీసుకొచ్చారు. ఈయనే షర్మిలకి ఆస్తులు చాలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఆవిడ ఇంకా రాజకీయ స్వార్థంతో మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. అలాగే వివేక హత్య కేసులో కూడా వైసీపీని బద్నాం చేయడానికి సునీత చంద్రబాబు చేతిలో ఆటబొమ్మలాగా మారిపోయి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కోర్టుల్లో కేసుల మీద కేసులు వేస్తూనే ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులంతా మాట్లాడారు. అలాగే రోజా అయితే ఇక ఏకంగా ఈ టాపిక్నే డైవర్ట్ చేయాలని చూసింది. ఎప్పుడైతే వైఎస్ విజయలక్ష్మి ఒక లెటర్ని రిలీజ్ చేశారో ఉగాది తర్వాత రోజు, వెంటనే ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఆ రోజు మధ్యాహ్నం కల్లా రోజా తెర మీదకి వచ్చింది. రోజా తెర మీదకి వచ్చి ఏం మాట్లాడింది అంతా చూసాం. దీన్నంతా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాలు పితుకుతుందా, ఉగాది వేడుకలకి రాకుండా హెరిటేజ్ పాలు పితుకుతుందా ఇంట్లో ఉండి అని చెప్పేసి నీచంగా మాట్లాడారు. అలాగే బిఆర్ నాయుడు షిరిడీకి ఒక ఆవిడతో వస్తాడు, తిరుపతికి ఒక ఆవిడతో వస్తాడు, అసలు ఉగాది వేడుకలకి తిరుమల కొండ మీదే లేడు అని చెప్పేసి చాలా నీచంగా ఆడవాళ్లతో లింకప్ చేస్తూ మాట్లాడారు, మహిళ అయ్యుండి కూడా. ఇక పవన్ కళ్యాణ్ భార్య గురించి కూడా ఆవిడ ఎలా మాట్లాడారో మనమంతా చూసాం. పవన్ కళ్యాణ్ కూడా తురించేస్తూ మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? ఆల్ ఆఫ్ ది సడన్ ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా కాంటెక్స్ట్తోనే మాట్లాడారు ఆవిడ అంటే ఎక్కడా సంబంధం లేదు ఆ కాంటెక్స్ట్ తోటి ఆవిడ మాట్లాడిన మాటలకి. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తల్లే ఆయనకు వ్యతిరేకంగా ఒక లెటర్ని రిలీజ్ చేశారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే ఎవరో ఒకళ్ళని, పెద్దవాళ్ళని, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ వాళ్ళ సెంటిమెంట్ని రప్చర్ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయాలి అని అనుకున్నారు, చేయించారు రోజా చేత అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. అందుకే నారా భువనేశ్వరిని, పవన్ కళ్యాణ్ భార్యని ఉద్దేశించి ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే రోజా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కొత్త ఏమీ కాదు. అయితే ఇప్పుడు మరోసారి ఆవిడ నోటిని వాడుకున్నారు. ఈ మధ్య రోజా కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు. ఎప్పుడో పార్టీ అవసరమై పిలిచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయించడానికి తప్ప ఆవిడ బయటకు రావట్లేదు, ఆవిడని కూడా బయటకు తీసుకురావట్లేదు పార్టీ. ఇక కొడాలి నాని ఏకంగా ఆయనైతే లడ్డూ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు జరుగుతోంది ఏంటి? చంద్రబాబు నాయుడిని ఇక్కడ షర్మిలని లింకప్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నేతలు. కొంతమంది అయితే షర్మిలాకి ఆస్తులు ఇచ్చినా కానీ ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతోందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈయనేం మాట్లాడుతున్నాడు? ఏకంగా అసలు మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఇదంతా వెనకుండి ఆడిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగే లడ్డు వ్యవహారంలో ఆల్రెడీ ఇప్పటికే మొట్టికాయలు పడినాయి కోర్టుల్లో. సో ఇప్పటికైనా సరే వాళ్ళు కళ్ళు తెరవకపోతే వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలో కూడా ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎక్కడా సంబంధం లేని మాటలు, ఎక్కడా కూడా పొంతన లేని మాటలు. ఆయన శైలి, ఆయన వ్యవహార తీరు అనంతా కూడా మనం చూసినవే గతంలో. మళ్ళీ ఇప్పుడు అదే కోవలోకి వెళ్ళడానికి గేర్ మారుస్తున్నారా కొడాలి నాని అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. అందుకనే ఈ తీరు అంతా చూసిన తర్వాత షర్మిలకి ఒళ్ళు మండిపోయి నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీలోని నాయకులు అనాలో లేకపోతే కుక్కలు అనాలో వాళ్ళందరినీ కూడా ముందు నిలబెట్టి జగన్మోహన్ వాళ్ళ వెనక ఉండి భయపడిపోయి ఇలా మాట్లాడిస్తున్నాడు వాళ్ళ చేత అని చెప్పేసి షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. సో మొత్తం మీద షర్మిల మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి తీరు ఈ ఆస్తుల వ్యవహారంలో, ఆస్తుల పంపకాల వ్యవహారంలో కరెక్ట్గా ఉందనుకుంటున్నారా, కరెక్ట్గా లేదనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి అన్యాయం చేస్తున్నాడు అనుకోవాలా, లేదు న్యాయమే చేశాడు అనుకోవాలా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.